ఛానల్ కి మరి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కూడా నేను ఏమంటున్నా అంటే కర్ణాటకలో ఈ రోజు బీజేపీ మీద పెద్ద వ్యతిరేకత వచ్చింది. 1-2 కాదు 40% కమిషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ పడినటువంటి విషయం. మొన్న మనం చూసుకున్నాం. ఇది ఒకటే కాకుండా అక్కడ ఉన్నటువంటి అంటే ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అన్నప్పుడు మా హిజాబ్ విషయంలో చేసినటువంటి లొల్లి కానివ్వండి, అంటే కర్ణాటకలో మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పడ్డటువంటి ఎఫెక్ట్ కమిషన్లతో పాటు అక్కడ ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కూడా వీళ్ళ పార్టీలో నుంచి వచ్చినటువంటి విషయం మనం చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా రేపు అధికారంలోకి రాబోతున్నదనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లను తెంపుకొని బయటకు వస్తున్నారు. జనరల్ గా బీజేపీ పార్టీ వాళ్ళు బయటకు వస్తే ఇమడలేడు అని వీళ్ళు అంటున్నారు. కానీ మేమేమంటున్నాం అంటే బీజేపీ పార్టీలకు ఎవరు పోయినా కూడా ఇమడలేరు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాలు లేకపోతే సెక్యులర్ భావజాలని వాళ్ళు ఒప్పుకోకపోవడము మీద ఒప్పుకోరు, లోపల ఉండేటువంటి ఒకటే. ఏది ఏమైనా కూడా ఈ రోజు అక్కడ పూర్తి వ్యతిరేకత బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్య గారు గాని అలాగే డికే శివకుమార్ గారి కానివ్వండి అహర్నిశలు కష్టపడుతున్నారు అక్కడ పార్టీకి. మీరు అన్నట్టుగా గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 6.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మొన్న 1.5 సంవత్సరము, అంతకు ముందు 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది బీజేపీ వచ్చిన తర్వాత చాలా పడింది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజల మీద. ఒకటి నంది డైరీ మిల్క్ కూడా చూసినాం మనం. ఆ నంది పాలని తీసేయాలి, అదే గుజరాతీ నందిని డైరీ మిల్క్ అక్కడ గుజరాతీ పాలను తీసుకొని వచ్చి అమూల్ మిల్క్ ని ప్రోడక్ట్ ని అక్కడ పెట్టేసి నందిని మిల్క్ ప్రోడక్ట్ నే తీసేయాలి అనే ఆలోచన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాల వ్యాపారులు కానివ్వండి, రెస్టారెంట్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు గాని మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఇలా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క వర్గం చూసుకుంటే బీజేపీ పార్టీ మీద ప్రతి ఒక్క యాంగిల్లో వ్యతిరేకత వచ్చింది. అలా కాబట్టే ఈ రోజు సిట్టింగ్ వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి రావడానికి ఏంటంటే రేపు పొద్దున డెఫినెట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఒక దృఢ నమ్మకము, దృఢ సంకల్పం ఉండుంటది. కాబట్టి అంతమంది వలసలు వస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఇందాక వచ్చినటువంటి షెట్టార్ గారు కూడా లింగాయత్ సమాజం పూర్తి స్థాయిలో బీజేపీ పక్కన ఉన్నది అనడం అవాస్తవం, అబద్ధం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉంటే గనక ఈ అంటే కాంగ్రెస్ పార్టీకి లేదు అనడానికి కూడా లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది లింగాయత్ సమాజానికి సంబంధించిన అక్కడ మెజార్టీ ఓటర్లు డిసైడ్ ఫ్యాక్టర్సే లింగాయత్ సమాజం వాళ్ళు. వీళ్ళు ఏం చేసినా ఏదో మాకు మొక్కబడిగా చేశాము, మాకు ఇచ్చాము అని మైనార్టీ సోదరులకు కూడా 4% రిజర్వేషన్ ని తీసేసి ఒక 2% గౌడ సమాజానికి, ఒక 2% లింగాయత్ సమాజానికి ఆ రిజర్వేషన్ ని కల్పించారు. కానీ ఇమీడియట్ గా ఎన్నికల ముందు చేయడం వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మరి గత 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇదే ఎంఐఎం మీద మైనార్టీ సోదరుల మీద కోపం ఉంటే ఆ రోజు ఎట్లయితే హిజాబ్ లొల్లి చేసిండ్రో అప్పుడే 4% పీకి పడేయాల్సింది. ఎన్నికల సమయంలోనే ఎందుకు చేశారు అని అంటే గౌడ సమాజం, లింగాయత్ సమాజం వీళ్ళకి ఫేవర్ చేస్తారని కూడా. కానీ అక్కడ ప్రజలు కూడా వివేకులు కదా. మాకు 3.5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కనీసం మాకున్నటువంటి రిజర్వేషన్ పెంచలేదు. అసలు వాళ్ళు పెంచాలనుకుంటే ఇంకో 2% కావాలంటే వాళ్ళకి పెంచొచ్చు. కానీ మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్ పీకేయటం వల్ల వాళ్ళకి అర్థం కాలేదా? ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు, అధికారం కోసం రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం ప్రజల్లో కనుమరుగైపోయింది. అక్కడ ఉన్నటువంటి 40% అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. కమిషన్లు తీసుకొని ఏ పని కావట్లేదు అనేది డైరెక్ట్ గా ఫ్లెక్సీలు వెలిసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే పేటిఎం బదులు అంటే 40% పే అనేది ఒక యాప్ తయారు చేసి గోడల మీద పోస్టర్లు అతికిచ్చినటువంటి విషయం కూడా మనం చూసినాం. ఇట్లా ప్రతి ఒక్క విధంలో కూడా బీజేపీకి అక్కడ ఏటు పడింది. కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా తెలిసిపోయింది అక్కడ బీజేపీ అధికారంలోకి రాదు అనేది పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకో విషయం మీరు అడిగారు, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఏఐసిసి ఆదేశాల మేరకు అక్కడ ఏ ప్రకారం నేను కూడా వెళ్తున్నాను ప్రచారానికి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అక్కడ నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్న చోట కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడానికి ఇంకా గెలుపు దిశగా అంటే గెలుపు ఏదో 120 స్థానాలు వచ్చేసి కాకుండా పూర్తి మెజార్టీ ఒక 140 స్థానాల్ని కైవసం చేసుకుంటే గనక స్ట్రాంగ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి
మాజీ ఎంపీలు మాజీ మంత్రులు పిసిసి నాయకుడు కూడా 25వ తారీఖు తర్వాత 28కి అనుకుంటాను ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఉమ్నాబాద్ లో ప్రచారం చేశారు. ఇంకా పెద్ద ఎత్తున అందరు నాయకులు ప్రచారం, ఎందుకంటే ఒకటే ముఖ్య ధ్యేయంగా స్థాయిలో పెద్ద మెజార్టీతో గెలవాలనేది, అక్కడ గెలుస్తామని ఎలాగో తెలుసు కానీ పూర్తి మెజార్టీతో బలమైనటువంటి స్థానాల్ని గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కింగ్ మేకర్ ఎవరో కాకుండా కింగ్ మేకర్